సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ పరిసర ప్రాంతాల నుండి చిరుజల్లులు కురుస్తున్నాయి. వాతావరణంలో ఏర్పడిన మార్పుల కారణంగా చిరుజల్లులు కురుస్తూ ఉండడంతో ఒక్కసారిగా చల్లబడింది. చౌటకూరు మండలం లింగంపల్లి, వెండికోల్, అంగడిపేట గ్రామాల్లో కేవీపీఎస్ సామాజిక చైతన్య బైక్ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాణిక్ మాట్లాడుతూ రాజ్యాంగంపై కుట్రలను ఐక్యంగా ప్రతిఘటిద్దామని తెలియజేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం సీతారాంపూర్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపు కోసం బీజేపీ నాయకులు వాల్దాస్, రాధా, మల్లేష్ గౌడ్ శనివారం ప్రచారం నిర్వహించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం నర్సాపూర్ మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలో కేంద్ర బలగాలు, స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో గ్రామంలో కవాతు నిర్వహించారు. నర్సాపూర్ మండల పరిధిలోని రామచంద్రపూర్ గ్రామంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలిపే లక్ష్యంగా బీజేపీ నాయకులు వాల్దాస్, రాధా, మల్లేష్ గౌడ్ ప్రచారం నిర్వహించారు. మేడ్చల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. కీసర బీఆర్ఎస్ ఎంపీటీసీ నారాయణ శర్మ ఆయన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్రంలో గల పార్లమెంట్ ఎస్సీ రిజర్వేషన్ స్థానాలలో మాదిగ సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించకపోవడం సిగ్గుచేటని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు మల్లేష్ ఆరోపించారు. బోర్లల్లో నీళ్లు లేక వరి పంటలు ఎండిపోతున్నాయని, ఎకరాకు 30,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని గోపాల్పేట మండల రైతులు వనపర్తి జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, పాలమూరు బిడ్డగా ఆయన జిల్లాకు ఏం చేశారో చెప్పాలని డీకే అరుణ అన్నారు. 6 గ్యారెంటీలు అమలు కావు, 17 సీట్లు గెలిచిన రాహుల్ ప్రధాని కారు, బీఆర్ఎస్ కు ఓటేసినా కాంగ్రెస్ కు ఓటు వేసినా మునిగిపోయినట్లే అని అన్నారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో గల వ్యవసాయ మార్కెట్ సమయంలో రికార్డు స్థాయిలో ధాన్యం రైతులు తీసుకువచ్చారు. ధాన్యం లోడ్తో వస్తున్న ట్రాక్టర్లు సూర్యాపేట జనగామ రహదారిపై కిలోమీటర్ మేర నిలిచి ఉండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కోదాడ ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ అన్నారు. కోదాడ ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించి మాట్లాడారు. వనపర్తి జిల్లా కేంద్రంలో జరుగుతున్న మట్టి మాఫియాపై చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ అన్నారు. మట్టి తవ్విన ప్రదేశాన్ని ఐక్యవేదిక సిపిఐ నాయకులు పరిశీలించారు. ఖమ్మం జిల్లా సరిహద్దు తిరుమలాయపాలెం మండలం మాదిరిపురం స్టేజీలో గల చెక్ పోస్ట్ వద్ద మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాహనాన్ని ఎన్నికల సిబ్బంది, పోలీసులు తనిఖీ నిర్వహించారు. రెబ్బెన మండలంలో యథేచ్ఛగా ఇసుక రవాణా జరుగుతున్నా రెవెన్యూ, భూగర్భ శాఖ, పోలీస్ శాఖ పట్టించుకోవడం లేదని డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు చాపిడి పురుషోత్తం ఆరోపించారు. ఉద్యమకారులకు ఎలాంటి పదవులు ఇవ్వకుండా బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసిందని బీజేపీ నాయకులు వడ్ల నందు అన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో జరుగుతున్న మట్టి మాఫియాపై చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ అన్నారు. మట్టి తవ్విన ప్రదేశాన్ని ఐక్యవేదిక సిపిఐ నాయకులు పరిశీలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పై మండిపడ్డారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప విషు పూజ నిర్వహిస్తున్నట్లు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు విఘ్నేష్, బద్రి శ్రీనివాసులు తెలియజేశారు. మామిడిపల్లి రంగనాయకుల కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ సిద్ధి రామలింగేశ్వర స్వామి దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
యాదాద్రి జిల్లాలో చైన్ స్నాచర్లు రోజురోజుకి రెచ్చిపోతున్నారు. రోజు తప్పించి రోజు గొలుసు దొంగతనానికి పాల్పడుతున్నారు. బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీలో పలు కిరాణా షాపుల్లో మద్యం విక్రయాలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో స్పెషల్ పార్టీ పోలీసులు, ఆబ్కారీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అకాల వడగండ్ల వానతో ప్రకృతి కన్నెర్ర చేయడంతో ఒక పక్క రైతులు వడగండ్ల వానతో ఇబ్బందులు పడుతూ తాము పండించిన ధాన్యాన్ని చేతికొచ్చే సమయంలో అకాల వర్షం వల్ల ధాన్యం తడిసిపోతుంది అనడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ అంతరాయంతో బెల్లంపల్లి శాఖ గ్రంథాలయంలో పోటీ పరీక్షల అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. శివాలయం సబ్స్టేషన్లో మరమ్మతుల కారణంగా ఉదయం 8 గంటల నుండి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. బీసీల పట్ల బీజేపీ పార్టీ వైఖరి మార్చుకోవాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్మల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బీజేపీ కూడా తన ఎన్నికల మేనిఫెస్టోలో బీసీల డిమాండ్లు చేర్చాలని డిమాండ్ చేశారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. యాదాద్రీశ్వరుణ్ణి దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో క్యూ లైన్లు పూర్తిగా నిండిపోయాయి.